అసలు మన మజిల్ గ్రో అవ్వాలంటే ఎన్ని రెప్స్ కొడితే మన మజిల్ అనేది గ్రో అవుతుందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లో ఈ రోజు డే 25. మనందరికీ తెలిసినట్టే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తా ఉంటారు. మనందరికీ తెలిసినట్టుగానే 15 రెప్స్, 20 రెప్స్, 12 రెప్స్ అంటారు. ఇంకొందరు టిల్ ఫెయిల్యూర్ దాకా హిట్ చేయమంటారు. సరే, అయితే ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేద్దాం. మీరు ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేస్తారో అంత వెయిట్ అయితే తీసుకుని మీరు టిల్ ఫెయిల్యూర్ అంటే 12 to 15 రెప్స్ వచ్చేలాగా చూసుకోండి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఇంకా చాలా మందికి డౌట్ ఉండేది ఏంటంటే స్ట్రెంత్ అంటే ఏంటి, హైపోట్రఫీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి. ఫస్ట్ స్ట్రెంత్ గురించి అయితే ఏంటో తెలుసుకుందాం. స్ట్రెంత్ ట్రైనింగ్ లో స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుతాకి హెల్ప్ అవుతుంది. అట్లనే డే బై డే స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటది. మీకు అవినంత వెయిట్ ఎత్తగలుగుతారు. అట్లనే 3 to 5 రెపిటేషన్స్ దాకా చేయొచ్చు. రెస్ట్ వచ్చేసి 3 to 5 minutes. హైపోట్రఫీలో మీ మజిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో రెపిటేషన్స్ వచ్చేసి 15 to 20 ఆర్ 12 to 15. రెస్ట్ టైం 1 minute. లాస్ట్ గా పవర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనందరికీ తెలిసినట్టే పవర్ లిఫ్టింగ్ లో యూజ్ చేస్తారు. సో మీరు మ్యాక్స్ వెయిట్ కి అయితే వెళ్తారో దీని రెపిటేషన్స్ వచ్చేసి 2 to 3.